హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే సెకండ్ ఇయర్ టైప్ వస్తుంది. సో ఇప్పుడు 2A మ్యాథమెటిక్స్లో లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. దిస్ వుడ్ బి వీడియో పార్ట్ 1. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ n ఈజ్ అన్ ఇంటిజర్ దెన్ షో దట్ 1 ప్లస్ I సంథింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు దీని ఏంటంటే ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసేటప్పుడు ఫస్ట్ టేక్ ద LHS ఏమి ఇచ్చాడు, 1 ప్లస్ I all to the power 2n plus 1 minus I all to the power 2n, ఇంతే కదా. సో ఇప్పుడు LHSలో చూస్తే మొత్తం అన్నీ కూడా ఇమాజినరీ ఫార్మాట్లో ఉన్నాయి, అంటే x ప్లస్ IY ఫార్మాట్లో ఉన్నాయి, అవునా కదా. ఏ ఫార్మాట్లో ఉన్నాయి? x ప్లస్ IY ఫార్మాట్లో ఉన్నాయి. కానీ RHSలో మాత్రం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫార్మాట్లో ఉంది, అంటే ఏ ఫార్మ్? సిస్ థీటా అంటే కాస్ థీటా ప్లస్ I sin థీటా ఫార్ములా ఉంది. అంటే దీన్ని దాంతో ఈక్వల్ చేయాలి. ఫస్ట్ దాన్ని ప్రూవ్ చేయాలంటే ఈ టూ టర్మ్స్ని దేంట్లో కన్వర్ట్ చేయాలి? సిస్ థీటా ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తారు? సో ఇప్పుడు దానికి ఏంటంటే ఆల్రెడీ కాంప్లెక్స్ నెంబర్స్లోని అండ్ ట్రిగ్నోమెట్రీలోనే ఆల్రెడీ చూసే ఉంటారు. దాంట్లో ఏంటంటే x/√x² + y² ప్లస్ I ఇంటూ y/√x² + y², ఇలా కూడా రాసుకోవచ్చు. మళ్ళీ హోల్ని ఏం చేయాలి? √x² + y²తో మల్టిప్లై చేయాలి. ఎందుకు? ఒక టర్మ్ని డివైడ్ చేస్తున్నామంటే x ప్లస్ IYతో ఈక్వల్ చేయాలి, అప్పుడు మల్టిప్లైని డివైడ్ చేస్తాం కాబట్టి అలాగా. సో ఇప్పుడు ఈ టర్మ్స్ ఉన్నాయి చూసారా, x/√x² + y² విచ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా అండ్ y/√x² + y² విచ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. సో ఈ ప్రొసీజర్ మనం ఇప్పుడు ఫాలో అవుతాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టర్మ్ ఏంటి? 1 ప్లస్ I all to the power 2n, అవునా కదా. 1 ప్లస్ I all to the power 2n అంతే. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? 1/√1 ప్లస్ I², అంతే కదా. I² ప్లస్ I/√1 ప్లస్ I². దీని మొత్తాన్ని ఏం చేస్తాం? మళ్ళీ √1 ప్లస్ I²తో మల్టిప్లై చేస్తాం. ఎందుకు? ఒరిజినల్ ఈక్వేషన్తో కంపెన్సేట్ చేయడానికి. సో ఇప్పుడు ఇక్కడ I వాల్యూ ఎంత? √-1. సో I² వాల్యూ ఎంత అవుతుంది? -1. సో ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది? ఈక్వల్స్ టు I² వాల్యూ -1. 1 సెకండ్, ఒక సెకండ్ మిస్టేక్ అయింది. x ప్లస్ IY. ఓకే, ఇక్కడ మనం యూజ్ చేసింది I కోఎఫిషియంట్ని, ఐని కాదు. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? I రాదు యాక్చువల్గా. ఇక్కడ ఇదేంటిది? 1 ప్లస్ I ఉంది. I కోఎఫిషియంట్ ఏంటి? 1. అంటే ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది ఏంటి? 1², అవునా కదా. చూసుకోండి సరే, 1² అంటే ఓవరాల్గా వచ్చేది ఏంటి? 1/√2, అంటే 1 + 1² 1 + 1 2 అండ్ I ఇంటూ 1/√2 ఇంటూ √2, అంతే కదా. సో ఇప్పుడు మనకు వచ్చిన ఓవరాల్ ఈక్వేషన్ ఏంటి? 1 ప్లస్ I అపాన్, ఫస్ట్ 1 ప్లస్ ఐని కన్వర్ట్ చేస్తున్నాం. 1 ప్లస్ I ఈక్వల్ టు ఇదేమని వచ్చింది? √2 ఇంటూ 1/√2 ప్లస్ I ఇంటూ 1/√2. ఇప్పుడు 1/√2 ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. కాస్ థీటాలో 1/√2 ఎప్పుడు వస్తుంది? 45 డిగ్రీస్ దగ్గరే కదా, అంటే √2 ఇంటూ కాస్ 45 రేడియన్స్లో రాయాలి కదా. సో కాస్ π/4 ప్లస్ I సైన్ π/4. ఇప్పుడు దీన్ని 1 ప్లస్ I all to the power 2n చేయాలి, అంతే కదా. ఇప్పుడు 2n అంటే √2 ఇంటూ కాస్ π/4 ప్లస్ I ఇంటూ సైన్ π/4 all to the power, అంటే ఇది మొత్తానికి కూడా 2n అని, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి? పవర్స్ని సెపరేట్ చేయండి. ఫస్ట్ √2 all to the power 2n ఇంటూ కాస్ π/4 ప్లస్ I సైన్ π/4 all to the power 2n. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎక్స్పోనెన్షియల్ ప్రాపర్టీ ఏంటది? a to the power mn అంటే దీన్ని ఎలా రాయొచ్చు? a to the power m
హోల్ టు ది పవర్ n అని కూడా రాయొచ్చు కదా. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాస్తానంటే √2 హోల్ స్క్వేర్ హోల్ టు ది పవర్ n అంటే √2 స్క్వేర్ అంటే 2 టు ది పవర్ n అంటే ఫైనల్గా వచ్చేది ఏంటి 2 టు ది పవర్ n. ఇప్పుడు ఇదేమవుతుంది డి మోయర్స్ థియరమ్. అసలు డి మోయర్స్ థియరమ్ ఫార్ములా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ ఏంటి దాన్ని? సిస్ థీటా హోల్ టు ది పవర్ n అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ టు ది పవర్ n. దీన్ని ఎలా రాసుకోవచ్చు? కాస్ ఆఫ్ n థీటా ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ n థీటా. అవునా కదా? ఇదే ప్రాపర్టీని ఇక్కడ యూజ్ చేయాలి. అంటే కాస్ ఆఫ్ 2n ఇంటూ π/4 ప్లస్ ఐ సైన్ 2n ఇంటూ π/4. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది? దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 2 టు ది పవర్ n ఇంటూ ఫైనల్గా వచ్చేది ఏంటి? కాస్ n π/2 ప్లస్ ఐ ఇంటూ సైన్ n π/2. అంతేనా కదా? ఓకే, ఇప్పుడు ఇదేంటిది? ఈక్వేషన్ 1. ఇప్పుడు హాఫ్ అయింది సొల్యూషన్. ఇది దేనికి? ఇది 1 ప్లస్ ఐ హోల్ టు ది పవర్ 2n. దీనికి ఈక్వేషన్ వచ్చింది మనకి. ఇంకా సెకండ్ పార్ట్ కనుక్కోవాలి మనం. ఏంటది? సెకండ్ పార్ట్ అంటే దీన్ని 1 మైనస్ ఐ హోల్ టు ది పవర్ 2n. ఫస్ట్ 1 మైనస్ ఐకి సిమిలర్గా రాయండి. దీనికి కూడా సేమ్ ప్రాసెస్ చేయండి. నేను డైరెక్ట్గా రాస్తాను. 1 మైనస్ ఐ హోల్ టు ది పవర్ 2n ఎలా రాయొచ్చు అంటే 2 టు ది పవర్ n కాస్ n π/2 మైనస్ ఐ సైన్ π/2. సేమ్ ప్రాసెస్ చేస్తే ఎలా వస్తుంది? అర్థమైందా? మీరు కూడా చేయాలి, పెన్ను పెట్టాలి. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి? యాడ్ చేయాలి. మనకి ఎల్హెచ్ఎస్ ఇచ్చింది అదే కదా. ఏంటి ఎల్హెచ్ఎస్ ఏంటి మనది? 1 ప్లస్ ఐ హోల్ టు ది పవర్ 2n ప్లస్ 1 మైనస్ ఐ హోల్ టు ది పవర్ 2n. ఏమొచ్చింది మనకి? 1 ప్లస్ ఐ హోల్ టు ది పవర్ 2n అంటే 2 టు ది పవర్ n కాస్ n π/2 ప్లస్ ఐ సైన్ n π/2. ఇది 1 ప్లస్ ఐ హోల్ టు ది పవర్ 2n. ఇప్పుడు 1 మైనస్ ఐ వాల్యూ ఎంత వచ్చింది? హోల్ టు ది పవర్ 2n. దీని వాల్యూ ఎంత వచ్చింది? 2 టు ది పవర్ n ఇంటూ కాస్ n π/2 మైనస్ ఐ సైన్ n π/2. రైట్? ఇప్పుడు 2 టు ది పవర్ n కామన్ చేస్తే ఏమవుతుంది? కాస్ n π/2 ప్లస్ ఐ సైన్ n π/2 ప్లస్ 2 టు ది పవర్ n కామన్ తీస్తాం కాబట్టి ఇప్పుడు మిగిలేదు కాస్ n π/2 మైనస్ ఐ సైన్ n π/2. రైట్? ఇప్పుడు ఈ రెండింటిలో సింప్లిఫికేషన్ ఐ సైన్ π/2 మైనస్ ఐ సైన్ π/2 క్యాన్సిల్. మిగిలేదండి 2 టు ది పవర్ n ఇంటూ 2 కాస్ n π/2. ఇప్పుడు వచ్చింది ఏంటి? 2 టు ది పవర్ n ఇంటూ 2 కాస్ n π/2. అంతే కదా? కాస్ n π/2 ప్లస్ కాస్ n π/2 2 కాస్ n π/2. ఇప్పుడు ఏం చేయాలి? 2 టు ది పవర్ n ఇంటూ 2 అంటే ఏమొస్తుంది? 2 టు ది పవర్ n ప్లస్ 1 కదా. ఏ ప్రాపర్టీ యూజ్ చేశాను? ఏ టు ది పవర్ m ఇంటూ ఏ టు ది పవర్ n విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ m ప్లస్ n. ఇది కూడా ఎక్స్పోనెన్షియల్ ప్రాపర్టీ. బేసిక్ మ్యాథ్స్లో ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో చదువుతారు మీరు, లేదా 10th చదువుతారు అప్పుడు. సో 2 టు ది పవర్ n ప్లస్ 1 ఇంటూ కాస్ n π/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు RHS. సో లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ హెన్స్ ప్రూవ్డ్. ఇదే ప్రాసెస్లో చేయాలి. అర్థమైంది కదా? ఫస్ట్ ఏం చేసాం? క్వశ్చన్లో ఈచ్ టర్మ్ని బ్రేక్ చేసాం. 1 ప్లస్ ఐ టర్మ్ని 1 మైనస్ ఐ టర్మ్ని బ్రేక్ చేసి ఏ ఫామ్లోకి తీసుకొచ్చాం? సిస్ థీటా ఫామ్లో, అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫామ్లోకి తీసుకొచ్చాం. ఈ 2 టర్మ్స్ని కూడా ఏమైంది? తీసుకొస్తే ఫస్ట్ టర్మ్
ఈ టర్మ్లోకి వచ్చింది 2 to the power n ఇంటూ కాస్ n/2 ప్లస్ ఐ ఇంటూ సైన్ n/2 ఫార్మ్లోకి వచ్చింది. మళ్ళీ సేమ్ ప్రాసెస్ 1 - i హోల్ టు ది పవర్ 2nకి రిపీట్ చేయాలి. టైం ఎక్కువ పడుతుంది అని చెప్పి నేను రాయలేదు, డైరెక్ట్గా రాసా. కానీ సేమ్ ప్రొసీజర్ ఫైనల్లో చేసాము, సేమ్ దీనికి కూడా అలానే చేయాలి. మీరు చేయండి, పెన్ పెట్టి చేయండి మీరు. సో ఇప్పుడు ఇది చేస్తే ఏమొచ్చింది 2 to the power n ఇంటూ కాస్ n/2 మైనస్ ఐ ఇంటూ సైన్ n/2 ప్రాసెస్ చేయాలి మీరు. ఐపీఎల్ ఈ ప్రాసెస్ అంతా కనబడాలి పేపర్ మీద, రైట్? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి అలా చెప్తున్నాను. ఇప్పుడు వచ్చింది ఆ టర్మ్ వాల్యూ వచ్చింది, ఈ టర్మ్ వాల్యూ వచ్చింది. సో యాక్చువల్గా ఎల్హెచ్ఎస్లో ఉన్నది ఏంటి, ఆ 2 టర్మ్స్ని యాడ్ చేయాలి. సో ఆ 2 టర్మ్స్ని కూడా యాడ్ చేసాం. సో మొత్తం అంతా సింప్లిఫికేషన్ అంతా చేసుకుంటూ వచ్చేసరికి లాస్ట్లో మనకి ఏదైతే ఆర్హెచ్ఎస్లు ఇచ్చారో అదే ఆర్హెచ్ఎస్ లాస్ట్లో వస్తుంది కాబట్టి హ్యాండ్స్ ప్రూవ్. సేమ్ సిమిలర్ క్వశ్చన్ ఇంకోటి ఉంది మెటీరియల్లోనే. ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. సేమ్ ప్రాసెస్, అక్కడ 1 + i హోల్ టు ది పవర్ 2n ఉంటుంది, ఇక్కడ హోల్ టు ది పవర్ n ఉంది. జస్ట్ 2n ప్లేస్లో n పెట్టి చేస్తే సేమ్ సొల్యూషన్ వస్తుంది. సో కాబట్టి ఈ క్వశ్చన్ ఏంటంటే హోంవర్క్. మీరు చేయండి, ట్రై చేయండి మీరు. ఇది కూడా హోంవర్క్ క్వశ్చన్ ఇది. సెకండ్ క్వశ్చన్ పార్ట్ 2లో పెడతాను.